అలంకరించినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి తల్లులందరికీ ఆత్మీయంగా శిరస్సు వంచి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. యత్ర నార్యస్తు పూజంతే రేమంతే తత్ర దేవత. ఇట్ మీన్ దట్ ఎచ్చట స్త్రీలు గౌరవింపబడతారో అచ్చట దేవతలు సంచరిస్తారు. ఇది మీకు తెలిసిన విషయమే. 1893 చికాగోలో ఒక మీటింగ్ జరుగుతుంది. 7,000 మంది సభకు హాజరయ్యారు. మీలాగానే ఒక పర్సన్ వచ్చిండు, నాకు 2 నిమిషాలు ఇవ్వండి, నేను మాట్లాడుతా అన్నాడు. సరే అన్నారు. 2 నిమిషాలు కాదు, 2 గంటలు అయ్యింది. అయినప్పటికీ కూడా వింటూనే ఉన్నారు, తను చెప్తూనే ఉన్నాడు. అందులో మీలాగా ఒక తల్లి లేచింది, అబ్బాయి నువ్వు ఇంత బాగా మాట్లాడుతున్నావు కదా, నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, నీలాంటి కొడుకు నాకు కావాలి అన్నది. ఆ మహానుభావుడు ఏమన్నాడంటే, ఎందుకమ్మా, నన్ను నీ కొడుకుగా స్వీకరించు. ఆ మహానుభావుడు ఎవరో కాదు, స్వామి వివేకానంద. 39 సంవత్సరాలలోనే చనిపోయాడు. దేవుడు చూడండి ఎంత గొప్ప పని చేశాడు. సో ఇక్కడ ఏమి జరిగినా మన మంచిగా అనుకోవాలి. ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ప్రతిభా పాటిల్, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ, ఫస్ట్ ఐపీఎస్ కిరణ్ బేడి, అండ్ ఫస్ట్ ఇంజనీర్ లలిత, అండ్ ఫస్ట్ ఆస్ట్రోనాట్ ఫ్రమ్ ఇండియా ఫీమేల్ కల్పన చావ్లా, అండ్ ఫస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఫాతిమా బీవి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నారు. సో ఇక్కడ ఏమైనప్పటికీ కూడా ఒక ఉమెన్ ఇంట్లో వర్క్ చేసుకుంటూ నియర్లీ 6 కిలోమీటర్స్ వాక్ చేస్తుందమ్మా. 6 కిలోమీటర్స్ అంటే బస్ స్టాండ్ నుంచి అప్పన్నపల్లి వరకు. తెలియదు మీకు ఆ డిస్టెన్స్ తెలియదు. ఒకవైపు ఇంటి పని చేసుకుంటూ అందరి ఆలన చూసుకుంటూ ఈరోజు మీరు ముందుకు నడిపిస్తున్నటువంటి మహా గొప్ప శక్తి ఎవరు అంటే స్త్రీమూర్తి. అమ్మా ఒక్కటే ఒక 50 సెకండ్స్ అండ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తున్నాను. అంటే నా స్పీచ్ ఇప్పుడు ఇక్కడైతే ఎవరైతే స్టూడెంట్స్ వచ్చారో, అంటే మీ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాళ్ళకు దండం పెట్టకపోయినా పర్లేదు, ఒక 5 మెంబర్స్ అమ్మా. ఎవరన్నా ఇప్పుడు మీ దగ్గర పర్సు ఉంటుంది, మీ పర్సులో మీ అమ్మ ఫోటో ఉన్న వాళ్ళు చేయలేపండి అమ్మా. మీ దగ్గర పర్సు ఉంటే పర్సులో అమ్మ ఫోటో ఉంటే చేయలేపండి అమ్మ. మొబైల్లో కాదు తల్లి, మొబైల్లో కాదమ్మా, చూడండి. సరే పర్లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కొద్దిగా ఒక 5 మెంబర్స్ నించుంటే మీ పిల్లలు మిమ్మల్ని హక్ చేసుకుంటారు మేడం, మీ పిల్లలు మిమ్మల్ని హక్ చేసుకుంటారు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు నాకెందుకు అని తన తల్లిగారింటికి వెళ్ళిపోతే మన పరిస్థితి ఏందో ఒక్కసారి ఊహించుకోండి. ఎందుకు తనకంటే ఒక కుటుంబం లేదా, అన్న లేడా, అక్క లేదా, అమ్మ లేదా, అమ్మమ్మ లేదా, నాన్నమ్మ లేదా, అందరూ ఉన్నారు. అందరినీ వదిలిపెట్టుకొని నీవే ప్రపంచం అంటూ నీతో పాటు ఉంటుంది. కాబట్టి మదర్స్ అందరికీ సెల్యూట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. సురేంద్ర రెడ్డి సార్ వాళ్ళ మదర్ కూడా జడ్పీటీసీ ఎలక్ట్ అయ్యారు. సార్ చేగుంట వాస్తవులు, అందరికీ మీకు తెలిసిన విషయమే. కానీ ఒక 5 మెంబర్స్ అమ్మ, ఒక్క 5 మెంబర్స్ నిలబడితే మీ పిల్లలు మీరు హక్ చేసుకుంటారు. ఒక్క 5 మినిట్స్, సరే 5 మెంబర్స్ అమ్మ, ఒక్కసారి హక్ చేసుకోండి, ఒక్కసారి హక్ చేసుకోండి అమ్మా. 5 మెంబర్స్, ఓన్లీ 5 మెంబర్స్. ఐ లవ్ యూ మమ్మీ టెల్, ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ మమ్మీ. ఎస్, సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఎస్, I wish you all the best to give this wonderful opportunity to me. I don't want to kill much more time. Thank you, sir. Thank you, one and all. Thank you, sir. Thank you for bringing the love between the mother and her child. Now I request our distinguished guest, 21st Division Corporator, Mr. Santosh Garu, to please come forward to speak on this occasion. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. మనల్ని అందరినీ కన్న తల్లి భారత్ మాత. సో ఇంకొకసారి గట్టిగా భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. అమ్మ గురించి మా మైండ్ మీ అనే కాన్సెప్ట్లో ఒక కొత్త ప్రోగ్రామ్ డిజైన్ చేసిన గీతం స్కూల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మీకందరికీ. పాలమూరు మొట్టమొదటి కార్పొరేషన్లో మొట్టమొదటిసారిగా ఎలక్ట్ అయిన డిప్యూటీ మేయర్ సురేంద్ర గారికి, శ్రీనివాస్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఫస్ట్ టైం అమ్మ సారు కృష్ణ సార్ గారు మీ అమ్మతో ఉన్న అనుబంధం గురించి 2 నిమిషాలు మాట్లాడండి.
మాట చెప్పిండు. సో మాట్లాడాలో మాట్లాడకూడదు నాకైతే తెలియదు. చిన్న ఇన్సిడెంట్, అది ఇక్కడ మాట్లాడాలో లేదో కూడా నాకు తెలియదు, కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. మా అమ్మ కాలేజ్ అయిపోయిన తర్వాత, ఫస్ట్ టైం కాలేజ్ అయిపోయిన తర్వాత నాది చిన్న పార్టీ చేసుకున్నాం. ఫస్ట్ టైం తెలియక చేసిన తప్పు మరి ఏదో కానీ ఒక చిన్న పార్టీ చేసుకున్నాం. ఇంటికి వెళ్ళాం. కొంచెం తేడా అనిపించింది అమ్మకు. చూసింది, మళ్ళీ చూసింది, దగ్గరకు వచ్చింది. నన్నేమనలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గట్టిగా అర్ధగంట సేపు ఏడ్చింది. ఫస్ట్ టైం మా అమ్మ ఏడ్చేది నేను చూసింది. ఆ రోజే మా అమ్మకు పాటించిన, లైఫ్లో మళ్ళీ ఇలాంటి పని చేస్తే నీ మీద ఒట్టు అని చెప్పేసి. ఇంతవరకు అలాంటి పార్టీ నేను కండక్ట్ చేయలేదు, నేను తీసుకోలేదు, చేయలేదు. అది మదర్ అంటే. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప చదువు చదివి దేశాలు విదేశాలకు వెళ్తుంటారు, సంపాదనలు పడి అబ్బాయిని మర్చిపోతుంటారు. అలాంటి వారికి అందరికీ చెప్పేది ఒకటే, అమ్మ మీరు ఏదో గుళ్ళకి వెళ్ళి ఇంకెక్కడికి వెళ్ళి ఎంత ప్రార్థించినా దేవుడు మీకు కనిపించడు. దేవుడిని మనం అనుభూతి పొందుతాం తప్ప మనకైతే దేవుడు కనిపించడు. కనిపించే ప్రత్యక్ష దైవమే అమ్మ. అమ్మను ప్రేమించండి, అమ్మతో టైం స్పెండ్ చేయండి. అమ్మ లేకపోతే మనం లేము. అమ్మకు కొంచెం టైం ఇవ్వండి. ఎందుకంటే అమ్మ మన గురించి చాలా చాలా విషయాలలో సాక్రిఫైస్ అయిపోయి ఉంటుంది. జాబ్ చేయాలనుకుంటుంది, జాబ్ చేయలేకపోయి ఉంటుంది. తన జీవితం మొత్తం మన కొరకే కేటాయిస్తుంది. అలాంటి అమ్మను అమ్మే కదా, ఇంట్లోనే ఉంటుంది కదా అనే కాన్సెప్ట్ కాకుండా అమ్మతో కొంచెం ప్రేమతో ఉండండి. అమ్మ అంటే అమ్మనే. అమ్మ గురించి మీకు తెలిసి ఉండొచ్చు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి అమ్మకు భారతదేశ ప్రధానికి ఎంత ప్రేమ, ఎంత అనుబంధం ఉండేదో మనకందరూ చూసాం. మనము ఎంత పెద్ద ఎదిగినా అమ్మకు కొడుకే కూతురే. కాబట్టి అమ్మను ప్రేమించండి, అమ్మతో టైం కేటాయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అమ్మ ప్రేమ గురించి చాలా గొప్పగా చెప్పారు.